రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడు. ఆయన సంవత్సర ఆదాయం 50 లక్షలకు మించదు, కానీ ఆస్తులు మాత్రం మార్కెట్ వాల్యూ ప్రకారం 1000 కోట్ల పైనే. చేస్తున్న ఉద్యోగానికి అతని ఆస్తులకు ఎక్కడా సంబంధమే లేదు. కరెంట్ షాక్ కొట్టేలా ఆస్తుల్ని పోగేసుకున్న విద్యుత్ శాఖ అధికారి అంబేద్కర్ కరప్షన్ లీలలు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హిస్టరీలోనే అత్యంత అవినీతిపరుడైన అధికారిగా ముద్రపడిన అసిస్టెంట్ డిఈ అంబేద్కర్ ఆస్తులు చూస్తుంటే ఆ శాఖలో అవినీతి ఎంతగా పాతుకుపోయిందో అర్థమవుతోంది. 25 ఏళ్లుగా ఒకడు ఇంత నిర్లజ్జగా జలగల జనం రక్తం తాగుతుంటే ఏసీబీ వాళ్ళు ఇన్నాళ్లకు గుర్తించారు. అవినీతి ప్రభుత్వ అధికారుల హిస్టరీలోనే ఏడీఈ అంబేద్కర్ అవినీతి సాదాసీదా రికార్డు మాత్రమే కాదు, అది ఆల్ టైమ్ రికార్డు. హైదరాబాద్లోని విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్గా చేస్తూ నెలకు 3 లక్షల జీతం ఆర్జించే అధికారి 100 కోట్లకు పడగలెత్తిన వైనం ఏసీబీ అధికారులనే బిత్తరపోయేలా చేసింది. ఇతని అవినీతి లీలలపై ఉప్పందుకున్న ఏసీబీ అధికారులు పకడ్బందీగా ట్రాప్ చేశారు. ఇంట్లో సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని గుర్తించారు. దీంతో ఏడీఈ అంబేద్కర్ను అరెస్ట్ చేశారు. రికార్డ్ ప్రకారం 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు కూడగట్టినట్లు గుర్తించారు. కానీ మార్కెట్లో వాటి విలువ 1000 కోట్ల పైనే. సిటీలో అత్యంత ఖరీదైన ఏరియాలైన గచ్చిబౌలి, షేర్లింగంపల్లిలో కోట్లాది రూపాయల విలువ చేస్తే ఆస్తులను కనుగొన్నారు. షేర్లింగంపల్లిలో 5 అంతస్తుల భవనంతో పాటు అంబేద్కర్ పేరుపై 10 ఎకరాల్లో ఫామ్ హౌస్, ఓ కెమికల్ కంపెనీ ఉన్నట్లు రికార్డ్స్ దొరికాయి. అంతేకాదు హైదరాబాద్లో 6 ఇళ్ల స్థలాలు, నగర శివార్లలో ఫామ్ హౌస్ ను గుర్తించారు. ఇక అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లోనూ సోదాలు చేసిన అధికారులు 2,18 లక్షల రూపాయల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. ఏడీఈ బ్యాంక్ బ్యాలెన్స్ 78 లక్షలు గుర్తించారు. షేర్లలో మరో 36 లక్షల పెట్టుబడులు ఉన్నాయి. కారులోనే 5.50 లక్షల నగదు దొరికింది. కొండాపూర్లోని మేఘనా లేక్ వ్యూ అపార్ట్మెంట్లోని 3వ అంతస్తులో ఉంటున్నాడు అంబేద్కర్. ఈయనపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తమకు అందిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన అధికారులు పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశారు. విచారణలో ఇంకెలాంటి అవినీతి బాగోతాలు బయటపడతాయో, ఈ కరప్షన్ తిమింగలం వెనుక ఇంకెందరున్నారో అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు డిపార్ట్మెంట్లో. అంబేద్కర్ గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆరా తీస్తే చాలా దారుణమైన విషయాలు తెలిసాయి. ప్రతి పనికి ఇంత అని లెక్క కట్టి వసూలు చేస్తాడట. బినామీకి డబ్బు అందిన తర్వాతే ఏ ఫైల్ అయినా సరే సంతకం పెడతాడట. అంబేద్కర్ అవినీతి గురించి డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు, కానీ అతనికి భయపడి ఎవ్వరూ నోరెత్తరు. అంతేకాదు తనకు అనుకూలంగా లేని విద్యుత్ శాఖ ఉద్యోగులను తానే స్వయంగా ఏసీబీకి పట్టించిన రోజులు కూడా ఉన్నాయి. ప్రభుత్వంలో ఒకరిద్దరి పెద్దల సహకారంతో ట్రాన్స్ఫర్లు కూడా లేకుండా చలాయించాడు అంబేద్కర్. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే ఏకంగా ఒక పరిశ్రమ పెట్టడం మాత్రమే కాకుండా 10 ఎకరాల ఫామ్ హౌస్, డజనుకు పైగా స్థలాలు, ఇల్లు, ఇంటి నుండి క్యాష్ సంపాదించాడంటే ఎంతగా అవినీతితో బలిశాడో అర్థమవుతోంది. ఇలాంటి అధికారులను ఉరితీయాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.